జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్ అధికారికంగా షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్లమెంట్ లో రిజల్యూషన్ పాస్ చేయాలంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ షహబాజ్ షరీఫ్ కి కంగ్రాచులేట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కంగ్రాచులేషన్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదంతా ఫైన్. బట్ అయితే షహబాజ్ షరీఫ్ మళ్ళీ ఇంకా ఎవరైనా కానీ మనం అనుకుంటున్నదేనండి, ఎవరు పాకిస్తాన్ లో ఉన్నతమైన పొజిషన్కి వచ్చినా కానీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడే వ్యాఖ్యల్లో ఖచ్చితంగా కశ్మీర్ అంశం ఉండే ఉంటది. అండ్ యాంటీ ఇండియా భావజాలాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో అందులో భాగంగా ఆయన చెప్పిందంటే అసెంబ్లీ షుడ్ పాస్ రెజల్యూషన్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ కాశ్మీరీస్ పాలస్తీనియన్స్ అంటూ ఒక స్టేట్మెంట్. సో పాలస్తీనా అండ్ కాశ్మీర్కి సంబంధించి ఈక్వలైజ్ చేసి ఒక ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొక వైపు అమెరికాకి సంబంధించి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. అది ఏంటంటే ప్రొడక్టివ్ అండ్ పీస్ఫుల్ టాక్స్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య నడవాలి అని మేము కోరుకుంటున్నాము కాశ్మీర్ విషయంలో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ రెండింటినీ మీరు ఎట్లా చూస్తారు? షహబాజ్ షరీఫ్ నూతన ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఏంటి అండ్ ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఎందుకంటే అదే పీడిఎం గవర్నమెంట్ వాళ్ళే నడిపిస్తున్నారు. ఐఎంఎఫ్ వేసేటువంటి ఎంగిలి మెతుకులతోనే బతకవలసినటువంటి దరిద్రమైన పరిస్థితి రోజు పాకిస్తాన్కు ఉన్నది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి పైసలు రాకపోతే వాళ్ళకి సద్గతి లేదు. అయినా కానీ వాళ్ళు కాశ్మీర్ విషయంలో మాట్లాడడం అనేది వాళ్ళకి సర్వసహజం అయిపోయింది. వాళ్ళని నిర్ణయించుకోవాలి. మనకు వాళ్ళ వల్ల దానివల్ల మనకేం నష్టం లేదు. మనం సెక్యూరిటీ గ్రిడ్ పటిష్టంగా పెట్టుకున్నాము, కంప్లీట్గా మనం బంద్ చేసుకున్నాము. ఆఖరికి వాళ్ళకి కుక్క కాటికి కూడా వాళ్ళకి వ్యాక్సిన్స్ లేకుండా వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ మనకేం ఇబ్బంది ఏం లేదు కదా. ఏదైనా భారతదేశం నుంచి తీసుకోవాలి. భారతదేశం నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? దుబాయ్కి వెళ్ళి యుఏఈకి వెళ్ళి యుఏఈ నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తోంది. 100 రూపాయల ఐటమ్ వాళ్ళకి భారతదేశం నుంచి సునాయాసంగా వచ్చేది యుఏఈ దుబాయ్ నుంచి వెళ్ళేసరికి అది 150-200 అవుతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ మొత్తం కొలాప్స్ అయినటువంటి ఎకానమీ అది తట్టుకోగలదా? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కర్మకు మనం వదిలేద్దాం, దానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి బహుశా నవాజ్ షరీఫ్ చెప్పినట్లు భారతదేశంతో ఒక విధమైన మైత్రి మొదలు పెడితే వాళ్ళకు లాభం, మనకు దానివల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. నిజంగా ఏదో మనం వాళ్ళ మైత్రి కోసం ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ మనకు ఇంకేం ప్రత్యామ్నాయం లేకుండా ఏదో చాలా దీన స్థితిలో మనం ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాడు ఉన్నా లేకపోయినా మనకేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకి వాళ్ళు ఎక్కడ ట్రాన్సిట్కి మనకు పనికి వస్తారు. ఎందుకు? తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా టాపీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉన్నది. తుర్కమెనిస్తాన్ నుంచి మనకు గ్యాస్ సప్లై రావాలి, దానికి పాకిస్తాన్ భూమి మనకు కావాలి తప్పితే ఎందుకు పనికిరాదు మనకి. ఆఫ్ఘనిస్తాన్ ఆయన సిద్ధంగా ఉన్నది, తుర్కమెనిస్తాన్ సిద్ధంగా ఉన్నది, పాకిస్తాన్ సిద్ధంగా లేదు. దానివల్ల నష్టపోయేది వాళ్లే కానీ మనమే నష్టపోము. సరే, మోదీ గారు లాంఛనప్రాయంగా ఆయన్ని అభినందించడం జరిగింది. అది కానీ చర్చలు దీనివల్ల మొదలవుతాయి అనుకోవడం తప్పు. ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఎవరు కూడాను దాన్ని సీరియస్గా చర్చించేటువంటి పరిస్థితి లేదు. అమెరికా వాళ్ళ అజెండా ప్రకారం, ఎస్పెషల్లీ డెమోక్రాట్స్, వాళ్ళు పాకిస్తాన్ సమర్థన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ అజెండాని ముందు తీసుకెళ్లే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం మన వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదు. అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపుతూనే ఉంటారు. దానివల్ల పాకిస్తాన్ మనకు ఒక విధ థ్రెట్ అన్నది మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇది ఒక ఎత్తు. తర్వాత అక్కడ షహబాజ్ షరీఫ్ కుమార్తె ఎవరైతే ఉన్నదో మరియం నవాజ్, ఆవిడ పంజాబ్ చీఫ్ మినిస్టర్గా మొట్టమొదటి స్త్రీ చీఫ్ మినిస్టర్గా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సాక్షిగా మోదీ గారిని పొగడము, మోదీ గారి గుజరాత్ మోడల్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. సో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో పాకిస్తాన్ ఉన్నది. మనకేం దానివల్ల ఇబ్బంది లేదు. ఒకరేమో భారతదేశంతో మైత్రి అంటున్నారు, ఒకరేమో శత్రుత్వం అంటున్నారు. మీ కర్మ మీరు పోండి, మాకు అనవసరం. మా కాశ్మీర్ మేము చూసుకుంటాము, దానికి కావాల్సినటువంటి రక్షణ మేము గ్రిడ్ మేము పెట్టుకుంటాం. మా మీద మీరు ఏమైనా దుశ్చర్య చేసే ప్రయత్నం చేశారా, ఎలా మీకు సమాధానం చెప్పాలో మేము ఆల్రెడీ చూపించాము. అంతకంటే ధీటుగా ఘాటుగా ఉండబోతుంది రాబోయే సమాధానం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.